దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి మొన్న ప్రార్థన మినిస్ట్రీస్ మరి ప్రార్థనా సేనలో వాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృప, మీ సన్నిధి, సహవాసము తోడుగా, నీడగా, అండగా, ఆదరణగా ఉండి నడిపించండి తండ్రి. మీ సహాయం కొరకు నేను అర్జిస్తున్నా. అయా, మీరు మా చెంతకు రండి నాయన. అయా, మీరే తోడుగా ఉండి నడిపించండి. మీ ఆత్మతో నన్ను నింపి బలపరచండి. మీ సహాయం లేకుండా మేమేమీ చేయలేం. మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. ప్రతి కీడు, అవరోధములు, ఆటంకములు తొలగించండి తండ్రి. ప్రార్థన టీవీలో చెప్తున్న మాటలు అనేక మంది వినటానికి సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల జ్ఞానము దయచేయండి ప్రభా. అయ్యా, ఇదిగో ఈ వాక్యము ఎవరికైనా ఉపయోగపడేలాగా మార్చండి ప్రభా. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ మరి 5వ అధ్యాయంలో మరికొన్ని మాటలు ఉన్నాయి, చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని ఆపేక్షించుచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తోంది కదా, ఈ భూమి మీద, ఈ లోకంలో ఎంతోమంది పెద్ద పెద్ద గుడారాలు, బిల్డింగులు, అపస్టేర్లు కట్టుకుంటున్నాం. ఎక్కడ చూసినా మీ అందరూ చూడండి. ఎందుకు అపస్టేర్లు, ఎందుకు గృహాలు అంటే మానవుడు నివసించటానికి గృహము కావాలి, అంతేగాని మరి ఇంకా అత్యధికముగా గొప్పగా ప్రపంచాన్ని దేవుడు ఒక దినాన సృష్టి అంతా అందముగా మారుతుంది అని చెప్పాడు లేఖనాల్లో. మరి సృష్టి అందముగా మారిపోయినప్పుడు దేవుని యొక్క రాకడ ప్రత్యక్షత ముందు ఎప్పుడైతే సృష్టి అందంగా మారిపోయి లోకమంతా తేజస్సుగా మారిపోయి మరి ఉన్నతమైన భవనాలు ఎప్పుడైతే కట్టి అందముగా, సుందరముగా రోడ్డులు, కందకములు త్రవ్వబడతాయి దానియేలు గ్రంథంలో, అప్పుడు 7 ఏళ్ల పరిపాలన భూలోకానికి రాబోతుందని బైబిల్ చెబుతూ ఉంది. బైబిల్ చెప్తున్నప్పుడు 7 ఏళ్ల పరిపాలనకు ముందు లోకమంతా సుందరముగా మారిపోతుంది. ఈ సుందరముగా ఎందుకు ఎదుగుతుంది అంటే మరి రానున్న దినాల్లో ఇదంతా విరుగుట కొరకే అని వాక్యము తేటగా చెప్తున్నాడు. అయినా సరే విరుగుట కొరకైనా మానవుడు విరిగేది గ్రహించట్లేదు. కానీ భూలోకములో ఏ బిల్డింగ్ అయినా ఉన్నతమైన స్థలాలు, పొలాలు, ఉన్నతమైన పట్టణాల్లో ప్రవేశించాలని చూస్తున్నారు. ఒకవేళ పల్లెలో ఉండటానికి ఇష్టపడతలేదు, కానీ పట్టణాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. కానీ వాక్యం చెప్తుంది కదా, ఈ అధ్యాయం 5వ అధ్యాయంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతాయి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. పోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అనే ఒక గుడారము
మనకు పరలోకములో ఉంది. దేవునికి స్తోత్రం. మీకు ఎంతమందికి అర్థమవుతుందో ఈ వాక్యము, ఈ ప్రసంగం. కాబట్టి ఆత్మీయ అనుభవంలో నడిచి వారికే ఈ మాటలు ఉపయోగపడతాయి. ఆత్మీయ అనుభవం ఎవరికి లేదో ఈ ప్రసంగం వారికి అవసరత లేదు. ఈ ఆత్మీయ అనుభవంలో భూలోకములో ఉన్న ఇళ్ళు ఎంత అవసరముగా, ఎంత సుందరముగా తయారు చేసుకోవాలని ఆశిస్తూ అపేక్షిస్తూ ఉన్నామో, ఉండినా దేవుడు ఒక్క మాటతో తేల్చేస్తున్నాడు కదా. ఈ లోకములో భవనాలైనా, ఇదిగో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఒక దినాన ఏదో ఒక సంవత్సరములో శిథిలమైపోతాయి అని రాసేసాడు. ఒకటి భూలోకానికి సంబంధమైనది, 2 నీ దేహానికి సంబంధమైనది, 3 పరలోక సంబంధమైనది. ఈ వాక్యములో ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఏదో ఒక దినము ఈ భూమి మీద మన గుడారము అంటే దేహము కావచ్చు. మరొకసారి చెప్తా ఉన్నా, దేహము, ఈ దేహము ఒక గుడారము. మన ప్రాణ ఆత్మల కోసము దేవుడే ఈ ప్రాణ ఆత్మల కోసము ఈ గుడారాన్ని వేశాడు, బాడీని అమర్చాడు. ఈ బాడీలో ప్రాణమే ఉంది, రక్త మాంసాలు ఉన్నాయి, ఆత్మ ఉంది. సంచిక్కరువుగా దేవుడే పెట్టాడు. పెడితే ఈ గుడారం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రయాణంలో ఉన్నా ఖచ్చితంగా రాలిపోతాం, చనిపోతాం. అయితే ఈ గుడారం కూడా శిథిలమైపోతుంది. ఈ గుడారానికి ఎన్ని పోషణలో మంచి మంచి పదార్థములు, భోజన పదార్థములు, మాంసాహారాలతో ఇంకా బలమైన ఆహారాలతో, ఎవరికి తోచిన పదార్థములతో వారికి శరీరాన్ని అమర్చుకున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఈరోజు. అయితే ఈ శరీరము ఎన్ని మాంసాలు తిన్నా, ఎంత ఉన్నతమైనదిగా ఉన్నా, ఈ శరీరము అనే గుడారము శిథిలమైపోయిన రోజున ఇది మట్టి పాలైపోతుంది. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయంలో రాశాడు, మరి ప్రసంగి గ్రంథములో రాశాడు. ఏమని రాశాడంటే, మొన్నైనది వెనుకటి వలనే మరలా మొన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు పోవును అని చెప్తుంది. ఒక గుడారం సంగతి మనం తెలుసుకుంటున్నాం, తేల్చాం. ఇది మన దేహం అనే గుడారం. అయితే ఈ దేహం అనే గుడారము ఖచ్చితంగా ఒక దినాన మనం చనిపోతే, ఎప్పుడు చనిపోయినా, ఎక్కడ చనిపోయినా, ఏ అపాయాలు వచ్చినా, మంచంలో ఉన్నా కొంతకాలానికి మహామహులు, భక్తులు అనబడిన వారు, శాస్త్రవేత్తలు, నాయకులు, దేశాలను ఏలే పరిపాలకులు అందరూ చనిపోయారు. మన ముందు చూస్తే మన హృదయాలు అగోచరంగా వారి వైపు చూసి వేదన చెందాలి. ఎందుకు? నిజంగా ఈనాడు ఎలాగున్నాము, కానీ మన ముందున్న పెద్దలు, పితరులు లేరు మన గ్రామాల్లో. రెండోది, దేశాలు ఏలుతున్న నాయకులు లేరు. ఎంతమందో మన కన్నుల ముందర వెళ్ళిపోయారు. అయితే ఈ భూమి మీద గుడారం, ఈ శరీరం అనే గుడారం ఒక పాయింట్. ఈ గుడారము శిథిలం అయిపోతుంది, మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ దేవుడు దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వెళితే, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు కదా,
ఈ గుడారము శిథిలమైపోవచ్చు, కానీ పరలోకములో శాశ్వతంగా మనకు ఒక గుడారం ఉంది, శాశ్వతమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పొందుకోవటానికి ఎంతమంది సిద్ధపడుతున్నారో వారికి ఏం కావాలని చెప్పాడు. ఇక్కడ 2వ వచనంలో రాసి ఉంది. మొదటి మాటే చెప్పాడు, నిత్యమైనదియునైనా దేవుని చేత కట్టబడినది ఆ నివాసం నిత్యమైనది, అంటే శాశ్వతమైనది. ఇంక ఇది ఎన్నడూ పడిపోనిది, ఇది ఎన్నడూ కూలిపోనిది అని దేవుడే పౌలు గారితో ఉండి బట్టబయలుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని అయితే ఆ రాజ్యము వెళ్ళే వారికి ఇక్కడే ఒకటి చూపిస్తున్నాడు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. దేవునికి స్తోత్రం. అంటే ఈ భూలోకములో మనం ఎన్ని వస్త్రాలు కట్టుకున్నా, ఎంత పెద్ద పెద్ద విలువైనవి వెలగలవి కట్టుకొనినా ఇవి ఇక్కడే తుప్పు పట్టుతాయి, ఇక్కడే మట్టిలో పెడితే కొన్నాళ్ళకి చెదలు పడతాయి, తినేస్తాయి. కానీ ఈ వస్త్రాలు పరలోకానికి వెళ్ళవు. ఏ వస్త్రము పరలోకమునకు వెళ్తానికి అధికారం ఉందంటే దేవుడు అనుగ్రహించే మహిమ వస్త్రము కావాలి, దేవుడు అనుగ్రహించే రక్షణ వస్త్రము కావాలి. ఆ వస్త్రము ఎవరికి ఉందో, ఆ వస్త్రము ఎవరికి ఉందో ఆ వస్త్రము ఉన్నవారు మహిమ వస్త్రమును ధరించుకొని మహిమ శరీరము దాల్చుకుంటారని బైబిలు మనకు తేటగా చెప్తూ ఉన్నాడు. ఎంతమంది పరిశుద్ధులు అనబడిన వారు ఉన్నారు, రెవరెండులను పెట్టుకున్నారు, పెద్ద గొప్ప చర్చిలు సంఘాలు నడుపుతూ ఉన్నారు. అయితే భూలోకములో ఎంతో ధన వృద్ధి చేసుకుంటున్నాడట ఒక ఆయన. అది కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఆయన దగ్గరకు వెళ్ళి మనము ఈ వాక్యము నేర్చుకుందాం. ఏమన్నాడంటే మనము దిగంబరులుగా ఉండకూడదట. ఎలా ఉండాలి? దేవుడు రాజ్యంలో మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, పరిశుద్ధ వస్త్రము కలిగి దేవునితో దేవుని రాజ్యములో ఉండాలని ఆయన మనకు రాసి ఉంచాడు ఇందులో. మరి ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. తెలియని వారు నేర్చుకుంటారు, తెలిసిన వారు ధరించుకొని ఉండాలి. ఎంతమందికి ప్రార్థన మీటింగులు, వాక్యాలు, సంఘాలు నడిపే పిల్లల్లో ధనాపేక్ష ఉందో లేదో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఇక్కడ కూడా ఉంది, చూద్దాం. ఈయనెవరో విందాం. 14వ వచనం, 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. అంటే ప్రకటన గ్రంథములో 7 సంఘములు మాత్రము పేర్లున్నాయి. 7 సంఘాలలో లవోదికయ సంఘము అనే ఒక సంఘము పేరు. ఈ సంఘాన్ని నడుపుతున్నాడు ఒక నాయకుడు. ఆయన పేరు ఇక్కడ రాయలేదు, కానీ ఆయనకి ఒక లెటరు వ్రాయబడుతుంది. ఏమని రాశాడంటే, నీ క్రియలు ఇక్కడ ఉంది చూడు, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అంటే లెటర్ రాశాడు. ఆ తర్వాత ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైనవాడు, సృష్టికి ఆదియునైనవాడు అంటే భూమి ఆకాశములు సృష్టి కలగకు ముందే ఉన్న దేవుడు ఈయన పేరు. ఆయనే
ఆయన పేరే ఆదియునైన వాడు, నమ్మకమైన వాడు, సత్య సాక్షి. దేవుడే ఒక లెటరు యోహాను ద్వారా లవోదికీయ సంఘానికి రాస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా వినాలో రెవరెండులు వినాలి, గొప్ప గొప్ప సంస్థలోళ్ళు వినాలి, గొప్ప గొప్ప సంఘాలోళ్ళు వినాలి. పేద సంఘాలోళ్ళు అని లేదు, గొప్ప సంఘం అని లేదు, ఒకవేళ ఉష్టిగా పోస్టుగా చేసేవాళ్ళు అని లేదు. ఊస్ట్ కోసం వచ్చేవాళ్ళు, పోస్టు చేసేవాళ్ళు చాలామంది బతుకు తెరువు కోసం వచ్చారు. నేను కూడా చదువుకున్నాను కదా, నేను కూడా ఒక జాబు లాగా చేయొచ్చు కదా అనుకున్న వాళ్ళు కూడా భూమి మీదే ఉన్నారు. ఈ జాబ్ వాళ్ళైనా ఈ పోస్ట్ వాళ్ళైనా వినాలి. ఏ పోస్ట్ అయినా పర్వాలా, నువ్వు ఎట్టుండవో దేవుడికి. కానీ నువ్వు నిజంగా దేవుని యొక్క విశ్వాసివి కానీ, దేవుని యొక్క సేవకుడు కానీ, ఏ విధమైన సంస్థలో కానీ నీవు దేవుని పని చేస్తున్నట్టయితే, దేవుని మాట వినినట్టయితే ఏం కావాలో లవోదికీయ సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. ఆశ్చర్యమైన మాట విందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు నిలువెచ్చగానైనను చల్లగానైనను ఉండినా మేలు అంటున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది. ఉంటే లోకములోనన్న ఉండు, ఉంటే పాపములో ఉండు, శాపములో ఉండు, లేకుంటే దేవునితో ఉండు అని అడుగుతున్నాడు. ఈ రెండు మాటలు అవే. చల్లగానైనా ఉండు, ఎచ్చగానైనా ఉండు. ఎంతమంది పిల్లలు విన్నా ఈ వాక్యము అర్థమైన పిల్లలు మాత్రము దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థం అవ్వాలి. ఉంటే లోకములో ఉండు, త్రాగుడులో ఉండు, జోదములో ఉండు, వ్యభిచారములో ఉండు, నశించిపో. లేకుంటే వాటన్నిటిని విడిచి నాతో ఉంటే రక్షణ కలిగి, పరలోక రాజ్యము కలిగి, మహిమ వస్త్రము కలిగి, నిత్య రాజ్యము కొరకు ఎదురు చూసే గుంపులో ఉండు అని సత్య సాక్షి, నమ్మకమైన సాక్షి అయినవాడు, ఆదియు అంతమై ఉన్నవాడే చెప్తున్నాడు. మధ్యలో భూలోకములో సేవకులు చెప్పట్లేదు ఈ మాట. సేవకులు చెప్పే మాట సేవకులు రాసిన మాట కాదు. దేవుడే ఈ యోహాను, ప్రకటన రాసిన యోహాను గారికి దర్శనంలో చూపించి, అయ్యా ఇదిగో ఆ సంఘానికి లెటర్ రాయి, లవోదికీయలో ఎలాగున్నారు, తుయాతైరలో ఇట్ట ఉన్నారు, స్ముర్నాలో ఇట్ట ఉన్నారు, ఫిలదెల్ఫియాలో ఎలాగున్నారు అని చెప్పి రాయి లెటరు అని రాపిచ్చాడు. ఈ లెటర్కి సమాధానం మనమై ఉండాలి. ఈ లెటరు చదివిన వ్యక్తులే కాదు, రాసిన వ్యక్తులే కాదు, మనము కూడా ఆ లెటర్లో ఉండాం. ఆ లెటర్లో నీవేమై ఉన్నావో పరీక్షించుకో. యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నులివెచ్చగా ఉంటున్నావా, ఒకవేళ చల్లగా ఉంటున్నావా, వెచ్చగా ఉంటున్నావా అని అడుగుతున్నాడు. ఆ లవోదికీయ సంఘము నడుపుతున్న దూతకు ఇలాగు వ్రాయము అని చెప్పేశాడు. దూత అనగా లవోదికీయ సంఘాన్ని నడిపే నాయకుడు. అది ఫిలదెల్ఫియా నాయకుడు, స్ముర్నా నాయకుడు, ఆర్షియం నాయకుడు, అలాగ పేర్లు ఇక్కడ లేవు. కానీ భూలోకంలో మనం ఉన్నాం. కానీ ఈ సంఘము మరి ప్రకటన గ్రంథములో ముద్రించబడి మనం నేర్చుకోవటానికి రాసి ఉంచాడు. ఈ లవోదికీయ సంఘం వాళ్ళకి ఈ లెటర్ రాస్తూ ఏమన్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. అది మొదటి మాట. వాక్యం వింటున్నావా?
ముచ్చట్లాడుతున్నావా? ఇంకా ఆడంబరంగా నడుస్తున్నావా? ఇంకా లోకాన్ని కమ్ముకొని జీవిస్తున్నావా అని పరిశీలన చేస్తే ఎక్కడెక్కడ విశ్వాసి ఎలా ఉందో, సేవకులు ఎలా ఉందో, సేవకురాలు ఎలా ఉందో ఈ వాక్యము నీ క్రియలను నేను ఎరుగుదును అని రాసేశాడు. ఇంకా నువ్వు చల్లగానైనా లేవు, నువ్వు వెచ్చగానైనా లేవు, కానీ ఉండినా ఎంత మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు. అంటే కొంత లోకంలో కొంత దేవునితో ఉండే విశ్వాసులు, సంఘాలు నడుపుతున్న నాయకులు. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, ఉండే నాయకులు నులివెచ్చగా ఉండకూడదు. సంఘం నడిపించే నాయకులు నులివెచ్చగా ఉండకూడదు. వింటున్న విశ్వాసులు నులివెచ్చగా ఉండకూడదు అని వాక్యం ఈరోజు మనకు తేటగా కలుగజేస్తుంది, తెలియచేస్తుంది. అయితే ఆ రకంగా చూస్తే ప్రభు అంటున్నాడు, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. ఆశ్చర్యమా ఈ మాటకి? ఈ మాట ఆశ్చర్యమా? ఒక దినాన రాబోతున్నాడు ఆయన భూమి మీదకి. మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు. నీవు లోకములో పూర్తిగా లేవు, నాతో నువ్వు పూర్తిగా లేవు, దేవునితో పూర్తిగా లేవు. కానీ నులివెచ్చగా ఉంటున్నావు. గుడికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, వాక్యం విని ప్రార్థన చేస్తున్నావు. కానీ అలవాటుగా తీసుకున్నావు, ఆచారంగా పాటిస్తున్నావు. మహిమ వస్త్రము నీకు లేదు, రక్షణ వస్త్రము నీకు లేదు. ఆయన ఒక దినాన రాబోతున్నాడట. అప్పుడు మనం చూసి దిగంబరులుగా ఉండటం చూసి నీ మీద నేను ఉమ్ము వేయబోతున్నా, నీ మీద నేను ఉమ్ము వేయబోతున్నా. ఉమ్ము వేయించుకుంటే ఎంత చిన్నతనం. ఎవరైనా మన పొరుగోళ్ళు, ఇరుగోళ్ళు కాండ్రకిచ్చి మన మీద ఊస్తే వాడు నా మీద ఊసేవాడా అని ఎంత పౌరుషం వస్తుంది. ఇప్పుడు దేవుడే ఉమ్మేస్తాడట. దేవుని మీద నువ్వేం వేస్తావు? కర్రతో కొడతావా? ప్రార్థన చేయటం మానేస్తావా? మానేయి. భయపడకూడదు. ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడే ఉమ్ము వేస్తే సిగ్గుపడే దినం, సిగ్గుపడవలసిన దినం ఒక దినం ఉంది. ఆ సిగ్గుపడవలసిన దినము రాబోతుంది. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకు వస్త్రం ఉందా? పరలోక రాజ్యానికి వస్త్రము ఉన్నవారికే పరలోక రాజ్యానికి ఎలవడము. లోపలికి పిలుపు అందుకునే వారు ఎవరు? తలుపు తీయబడేది ఎవరికి అంటే పరలోక రాజ్యము చేరే వారికి వస్త్రం ఉండాలి. వస్త్రం ఉన్న వారికి పరలోక రాజ్యానికి ద్వారపాలకుడుగా యేసయ్య నిలిచి ఉన్నాడు. ద్వారపాలకుడుగా ఎందుకున్నాడు మరి? చాలాసార్లు వాక్యాన్ని గమనిద్దాం. దేవదూతలు ఎంతోమంది పని మనుషులు ఉన్నారు కదా, ఇంకా భక్తులు ఉన్నారు కదా. బైబిల్ ప్రకారం చూస్తే పాత నిబంధన భక్తులందరినీ యేసు ప్రభు వారు పాతాళానికి వెళ్ళి విడిపించాడు కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇశ్రాయేలు 12 గోత్రముల వారి పేర్లు గుమ్మాల మీద పరలోకములో రాయబడి ఉన్నాయి కదా. ఎవరినైనా సెక్యూరిటీకి పెట్టవచ్చు కదా, తలుపుల కాడ పెట్టవచ్చు కదా. ఎవరిని పెట్టాలా? అందరినీ ఓడిస్తాం మనం. మోసగాళ్ళం కదా. లోకంలో మోసం చేసాం, ప్రజల్లో మోసం చేసాం, సంఘాల్లో మోసం చేసాం, దేవుని ఎదుట మోసం చేస్తున్నాం. అందుకని వీళ్ళందరూ ఆ ద్వారం దగ్గరకు వస్తారు కనుక నేనే
పరలోక ద్వారపాలకుడిగా ఉన్నానని యోహాను సువార్తలో తేటగా రాశాడు. దేవునికి స్తోత్రం. ఈ ద్వారపాలకుడే యేసయ్య. నువ్వు సగం భక్తి చేసినట్టయితే, జీతానికి అమ్ముడు పోయి, డబ్బుకు అమ్ముడు పోయి, దాసోహం చేసి నీ ఇష్టంగా నడిచినట్లయితే తప్పుకోకుండా నిత్య రాజ్యానికి వారసుడువు కాదు, వారసురాలువు కాదని బైబిల్ చెప్తుంది. మనం ఈనాడు నేర్చుకున్నది ఎంత అవలంబించాలో మన యేసయ్య మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తే తప్ప మనకు చేత కాదు. ఆశ్చర్యంగా లేదా ఈ మాటలు? ఆశ్చర్యకరుడు. మరి ఇంకేమన్నాడంటే, ఇప్పుడు ఆ దూతకి ఎలాగ చెప్పాడు అంటే, లవోదికీయ సంఘాన్ని నడిపే నాయకుడికి ఇలా లెటర్ రాశాడు. ఆ లెటర్ రాసినప్పుడు ఏమేమి చెప్తున్నాడో విందాం. వాడిని ఎలా తిడుతున్నాడో విందాం. యేసయ్యే తిడుతున్నాడు. యేసయ్యే తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడు అంటే, నేను వచ్చినప్పుడు మొదటగా నా నోట నుండి ఉమ్ము వేయును ఉద్దేశించిన ఒక పాయింట్, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావు అని ఎరుగక, నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఏమనుకుంటున్నాడట ఇతను? ఆశ్చర్యమైన మాటలు ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. దేవుడే ఈ లవోదికీయ సంఘాన్ని నడిపే నాయకుడిని తిడుతున్నాడు. నీవు దిక్కుమాలిని వాడవరా, దరిద్రుడువురా, దౌర్భాగ్యుడువురా, నీవు వస్త్రము లేని వాడవరా, మహిమ కార్యాలు చేయలేని వాడవరా, దేవుని మహిమలు కోసం ఎదురు చూడలేని వాడవి, మహిమ వస్త్రము లేని వాడవి, ధన వృద్ధి సమృద్ధిగా ఉంది, నాకేం పర్వాలేదు అని చెప్తున్నావు. నువ్వు ధన వృద్ధి చేసుకున్నావు. ఎంతమంది ఇవాళ 50 రూపాయలు 100 రూపాయలు ఉంటే వడ్డీలకి కదా, ఒక 10,000 ఉంటే వడ్డీలకి, ఒక 50,000 ఉంటే వడ్డీలకి తిప్పేవారు ధన వృద్ధి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే నాకు ధనం అయిపోద్ది కదా, డబ్బు గొప్ప అయిపోద్ది కదా అని ఆశ్చర్యంగా గొప్ప గొప్ప ధన వృద్ధులు అయిపోయారు. ఎవరాళ్ళు? లోకస్తుల గురించి నేను చెప్పట్లేదు, విగ్రహారాధన గురించి చెప్పట్లేదు. లోకంలో పూర్తిగా దేవుడు అంటే ఎవరో తెలియని వారి గురించి కాదు. సేవకులు, దేవుని సేవకులు, దేవుని రెవరెండులు, దేవుని కొరకు గొప్ప గొప్ప పాస్టర్ అన్నలు, ఎంతో ఫెలోషిప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ మాట బోధిస్తూ ఉన్నాడు ఈనాడు.